హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డీటెయిల్ టాక్స్. ఇదే మీకు ఒక క్రికెటర్ గురించి చెప్తున్నాను. అది ఎవరంటే మన ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా గురించి చెప్తాను. అతను పడిన కష్టం, వాళ్ళ ఫ్యామిలీ ఎలా కష్టపడ్డారు, అతను ఎలా క్రికెటర్ అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. హార్దిక్ పాండ్యా అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే అతను ఆడే బ్యాటింగ్ స్టైల్, అతని బౌలింగ్ స్టైల్ అంతా అందరికీ నచ్చుతుంది. కానీ ఇతను అసలు ఈ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఏం తినేవాడు, అసలు క్రికెటర్ ఎలా అయ్యాడని మీకు అసలు తెలుసా? హార్దిక్ పాండ్యా చిన్నప్పుడు గుజరాత్‌లో జన్మించాడు. కానీ హార్దిక్ వాళ్ళ నాన్న ఫినాన్స్ బిజినెస్‌లో మొత్తం డబ్బులన్నీ లాస్ అయ్యారు. అప్పుడు హార్దిక్ వాళ్ళ ఫ్యామిలీ చాలా నష్టపోయారు. అప్పుడు తినడానికి వాళ్ళకి డబ్బులు కూడా ఉండేవి కాదు. కానీ హార్దిక్ మాత్రం చదవడం అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎలాగైనా డబ్బు సంపాదించి వాళ్ళని ఫ్యామిలీ బాగా చూసుకోవాలని హార్దిక్ పాండ్యా కోరుకునేవాడు. హార్దిక్ పాండ్యాకి అప్పుడు డబ్బులు తినడానికి ఉండేవి కాదు. అప్పుడు హార్దిక్ పాండ్యా ఏం చేసేవాడంటే రూ. 5 మ్యాగీని తెచ్చుకొని, చేసుకొని పొద్దున, రాత్రి, మధ్యాహ్నం ఇలా తినేవాడు. ఇలాగే డైలీ చేసేవాడు. కానీ ఫ్యామిలీ మాత్రం పోషించాలి. హార్దిక్ పాండ్యా పోషించాలి. అప్పుడు ఆ టైంలో హార్దిక్ పాండ్యాకి క్రికెట్ టోర్నమెంట్ ఆడితే డబ్బులు వస్తాయని తెలిసింది. అప్పుడు ఆ డబ్బులు వస్తాయని ఆశతో హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడడానికి డైలీ వెళ్ళేవాడు. హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడే టైంలో డబ్బులు ఎలా ఇస్తారంటే ఒక సిక్స్ కొడితే రూ. 30, 2 సిక్స్‌లు కొడితే రూ. 60. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిచినట్లయితే రూ. 200 ఇచ్చేవారు. అప్పుడు హార్దిక్ పాండ్యా డబ్బులు ఇలా బాగా వస్తున్నాయని అప్పుడు ఆ క్రికెట్ ఆడడానికి అలాగే వెళ్ళేవాడు. ఎందుకంటే ఫ్యామిలీ పోషించాలి. ఫ్యామిలీ పోషిస్తేనే అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి అలానే డైలీ వెళ్ళి ఒకరోజు మ్యాచ్ వెళ్ళినప్పుడు రూ. 200, ఇంకొక రోజు రూ. 400 ఇలా డబ్బులు సంపాదించి ఇంట్లో వాళ్ళని పోషించేవాడు. హార్దిక్ పాండ్యా అలాగే క్రికెట్ ఆడుతూనే ఉండేవాడు. దాంతో పాటు లీగ్ మ్యాచ్‌లు కూడా ఆడేవాడు. కానీ ఒకరోజు 2015లో ఐపీఎల్ మ్యాచ్‌లో అప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళు హార్దిక్ పాండ్యాని 10,00,000 కొనుగోలు చేశారు. అప్పుడు హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్ 10,00,000తో మొదటి మ్యాచ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్ ఆడాడు. అలా స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు 2025 సమయానికి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు అతని ఐపీఎల్ సాలరీ 17,00,00,000. చూడండి ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా రూ. 30 క్రికెట్ స్టార్ట్ చేసి ఇప్పుడు 17,00,00,000తో ఉన్నాడు. అంటే హార్దిక్ పాండ్యా పడిన కష్టానికి ఫలితం వచ్చింది. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. ఇంకొక విషయం ఉంది. అదేంటంటే హార్దిక్ పాండ్యా అతని వైఫ్ నటాషా రీసెంట్‌గా విడిపోయారు. వీళ్ళిద్దరూ 2018లో ముంబైలో నైట్ క్లబ్‌లో కలుసుకున్నారు. అలాగే ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరూ 2020లో లాక్‌డౌన్ టైమ్‌లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మేలో చేసుకున్నారు. జూలైలోనే హార్దిక్ పాండ్యాకి ఒక కొడుకు జన్మించాడు. ఆ పిల్లవాని పేరే అగస్త్య పాండ్యా. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు నటాషా అయితే సెర్బియా దేశానికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ విడిపోయినప్పుడు హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% ఆమెకు ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, డబ్బు డబ్బు సంపాదిస్తే ఆ అమ్మాయిలు ఆటోమేటిక్‌గా వస్తా ఉంటారు. కానీ ఈ నటాషా మాత్రం హార్దిక్‌తో విడిపోయి మళ్ళీ వేరే వానితో వెళ్ళిపోయింది. అసలు ఈ జనరేషన్ ఎలా మారిపోయిందంటే అమ్మాయిలు ఫోన్‌లో బ్లూటూత్ మార్చినంత ఈజీగా అబ్బాయిలు మారుస్తున్నారు. అబ్బాయిలు డబ్బు సంపాదించకపోతే అమ్మాయిలు నన్నేం పోషిస్తావని అంటారు. డబ్బులు సంపాదిస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లు మార్చినట్లు అబ్బాయిలు మారుస్తారు. ఇలా ఉంటే ఎలా అండి? ఈ సమాజం ఎప్పుడు మారుతుంది? నాకైతే అస్సలు అర్థమే కాదు. చూసారుగా ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా పడిన కష్టం, వాళ్ళ ఫ్యామిలీ, హార్దిక్ పాండ్యా ఎలా క్రికెటర్ అయ్యాడో, రిలేషన్‌షిప్ ఎలా ఉందని మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇచ్చాను. ఇలాంటి సమాచారాలు మరిన్ని కావాలంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకేమైనా తెలియాలంటే ఒక కామెంట్ చేయండి. దాంతో పాటు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.